ఆన్ చేశానండి. నడుతుందండి. లెక్కలు వస్తాయి కదండి. అది చూస్తున్నాను. ఇలా గుడిగారి నుంచి అలా అన్ని చేంజ్ అవుతుంది. గుడిగారు అలా చెప్పండి వచ్చారు కదా. ఇది బెండపూడి ఊరు చాలా పెద్ద ఉందండి. ఊరు కూడా చాలా పెద్ద ఉంది. అంటే పంచాయతీ. మీ పేరేంటి గురుగారు? మీ పేరేంటి? నేను గోపాలరావు గారు. సేవలో ఉంటారు. సేవలో ఉంటున్నారు ఆయన. ఈయన ఆయన మనవడు గారండి. మా సాధు గారు మనవడు గారు. భోజనాలన్నీ ఇక్కడే పెడతారంటండి. పెద్ద సందర్భాలన్నీ ఇక్కడే జరుగుతాయి. మామూలుగా డైలీ జరుగుతుంది అనుకోండి. ఈ హాల్ భోజనాలకి వెళ్ళింది. ఇది పట్టుగా 500-600 మంది ఎక్కుతారు మాట అండి. అదిగోండి మోపులు. తిరుపతి దేవస్థానం, హనుమాన్ దేవస్థానం చూసాం. ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ మోపులు కనపడుతున్నాయండి. ఈ సత్రం కానీ బెనపూడి సాధు గారు మనోడు గారిని మాత్రం ఇలా చూడగలిగాము. మనకు అదృష్టం కలిగిందండి ఈరోజు. సాధు గారి తప్పండి ఆయన మేము ఆలోచించాం. అదే సోమవారం అయితే శనివారం అక్కడ కూడా మనకి దేనికైనా టైం రావాలండి. టైం వచ్చి తేదీ చూడడం. ఇవన్నీ కూడా బాగా టైట్ అయిపోయింది. ఇది కూడా అంతే. పెద్దగా ఎవరో ఇల్లు తక్కువ. ఈ మధ్య బాగా వెళ్తున్నారు. మన దగ్గరికి వెళ్ళొస్తున్నారు. ఇదంతా టైం రావాలండి. దేనికంటే ఉన్నాం. బెండపూడి వచ్చామండి. సాధుగారు ఆశ్రయాలు చూసాం. నిత్యం అన్నదానం జరుగుతుంది. రాజుగారు మనవడు ఉన్నారండి. ఆయనతో కూడా మాట్లాడాం. మామూలుగా కదా చూపించండి. ఇవ్వండి.